హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ నిమ్మకాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ప్రసాదం అనగానే మనకి గుర్తొచ్చే మొదటి ఐటెం పులిహోర కదండీ! పులిహోరని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేస్తే చాలా త్వరగా, ఈజీగా చేసుకోవచ్చండి. అంతేకాదు లంచ్ బాక్స్‌కి కూడా చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఇది. నేను చెప్పినట్టుగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ పులిహోరని తయారు చేస్తే మొదటిసారి చేసుకున్న వాళ్ళకి కూడా చాలా టేస్టీగా వస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇక్కడ ఉడికిచ్చిన అన్నాన్ని చల్లారపెట్టుకుంటున్నానండి. మనకి పులిహోర కోసం రైస్ విడివిడిగా, పొడి పొడిగా రావాలి అంటే అన్నం ఉడికిచ్చినప్పుడే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఉడికిచ్చుకోవాలి. అప్పుడు అన్నం చాలా విడివిడిగా ఉంటుంది. పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి పులిహోరలో ఫస్ట్ వేయాల్సిన తాలింపు ఐటెము ఆవాలండి. ఆవాలు బాగా వేగాలి. ఆవాలు వేగితేనే మంచి రుచొస్తుంది. ఆవాలు బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక టీ స్పూన్ మినపప్పు, పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి బాగా కలుపుకొని ఈ తాలింపంతా మనము వేయించుకోవాలండి. తాలింపు బాగా వేగాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నానండి. అలానే ఇందులో కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి, అలానే ఇందులో చల్ల మిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నానండి. చల్ల మిరపకాయలు వేయడం వల్ల పులిహోర తినేటప్పుడు మనకి పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి పులిహోర చేసేటప్పుడు చల్ల మిరపకాయల్ని ఖచ్చితంగా యాడ్ చేయండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఇలా వేగిన తర్వాత మనం ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలండి. తాలింపు ఎంత బాగా వేగితే మనకి పులిహోర అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. చివర్లోనే పసుపు యాడ్ చేయాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేయాలి. అయితే నిమ్మకాయ జ్యూస్ వేడి మీద యాడ్ చేస్తే చేదొచ్చేస్తుంది అంటారు కదా! అలా చేదు రాకుండా ఇప్పుడొక చిట్కా చెప్తాను మీకు. నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసే ముందు పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ డ్రైగా అవ్వకుండా ఉంటుంది. నిమ్మకాయ కూడా చేదు రాకుండా ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకొని వెంటనే నిమ్మకాయ జ్యూస్‌ని యాడ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి అస్సలు చేదుండదండి. 1% కూడా చేదుండదు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది ఈ పద్ధతిలో చేస్తే. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్‌ని యాడ్ చేసుకుందాము. నిమ్మకాయ జ్యూస్ కోసం ఇక్కడ నేను 3 మీడియం సైజ్ నిమ్మకాయలని యూజ్ చేశానండి. అయితే ఈ జ్యూస్‌ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాము. నిమ్మకాయ జ్యూస్ వేసేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 2, 3 మినిట్స్‌లోనే మనకి పొంగొస్తుంది. ఈ టైంలో ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ కన్సిస్టెన్సీ అండి. మరీ థిక్‌గా అయినంత వరకు వెయిట్ చేయకుండా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోకపోతే అడిషనల్‌గా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే ఫైనల్‌గా కరివేపాకుని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. నిమ్మకాయ పులిహోర మిక్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పావు కప్పు పీనట్స్‌ని ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండా నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇందులో కావాలంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. పీనట్స్ ఫ్రై అయిపోయాయి కదా! ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పులిహోర మిక్స్‌లో రైస్‌ని యాడ్ చేసుకుందామండి. మనం వాటరీ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా! చూసారు కదా! ఇప్పుడు కొంచెం థిక్‌గా అయింది. ఇలా ఉండేటప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. పులిహోర మిక్స్ అన్నంతో కలుపుకునేటప్పుడు బాగా వేడిగా ఉండకూడదండి. అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 3, 4 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనము రైస్‌ని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి రైస్ చాలా పొడి పొడిగా, చాలా టేస్టీగా ఉంటుంది విరిగిపోకుండా. చూసారు కదా! ఇలా ఎక్కడా కూడా వైట్ రైస్ కనబడకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ముందుగా వేయించి పెట్టుకున్న పీనట్స్‌ని యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాము.
పుల్ల పుల్లగా ఎంతో టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ పులిహోరని యాజ్ ఇట్ ఈస్‌గా నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుందండి. వేడి మీద మనకి పులుపు ఎక్కువగా అనిపించొచ్చు. కానీ గంట తర్వాత పులుపు బాగా బ్యాలెన్స్ అయిపోయి పులుపు తగ్గుతుందండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్, పులుపు అడ్జస్ట్ చేసుకోండి. ఇదే పద్ధతిలో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.